నేను బాధపడడం లేదు యష్. ఒకే ఒక్క విషయం నిరూపించకుండా వెళ్ళిపోతున్నానని కుమిలిపోతున్నాను. నేను సాధించాలి అనుకున్న అన్ని విషయాల్లో విజయం సాధించాను యష్. రిషి శశి నా పిల్లలని ఈ ప్రపంచానికి తెలిసేలా చెయ్యాలనుకున్నాను. చేశాను కూడా. నా పిల్లలు నాతో ఉండాలి అనుకున్నాను. ఉండేలా చేశాను. కానీ నీ విషయంలోనే యష్ నేను ఏం చేయలేకపోయాను. నేనొక తిరిగిపోతున్నాను, తప్పుడు మనిషిని అని, నా మీద పడ్డ నిందని చెరిపేయకుండానే కన్ను మోస్తున్నాను. నా క్యారెక్టర్ని నిరూపించుకోవడానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు, రుజువులు లేవు యష్. యష్ యష్ చనిపోయే ముందు ఏ మనిషి అబద్ధం చెప్పడు అని నువ్వు నమ్ముతావా? నా తుది శ్వాసతో చివరిసారిగా నీకు నిజం చెప్తున్నాను యష్. నీ భార్యగా, ఈ ఇంటి కోడలిగా నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏ విధంగా మోసం చేయలేదు. మనస వాచ కర్మణ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మనసులో నువ్వు తప్ప ఇంకా ఎవరు లేరు యష్. నిన్ను ప్రేమించినంతగా నేను నా పిల్లల్ని కూడా ప్రేమించలేదు. మన ప్రేమ మీద పోయి నా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నా,
ఆఖరిసారి నా 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 కూతుర్ని ఒక్కసారి చూడాలని ఉంది. నిన్ను నా పిల్లల్ని చూస్తూ తృప్తిగా వెళ్ళిపోతాను. సింధు, అమ్మ సింధు, అమ్మ సింధు, సింధు, అమ్మా అమ్మా అమ్మా, సింధు, 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 అమ్మా, సింధు, డాక్టర్, 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 సింధు, సింధు, అమ్మ సింధు, డాక్టర్, 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 సింధు, డాక్టర్, ఏమైంది? అన్కాన్షియస్ అయింది సార్. సిస్టర్, డాక్టర్. ఇంజెక్షన్ రెడీ చేయి. ఓకే సార్. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సింధుకు మాత్రం వెంటనే ఆపరేషన్ జరిగేలా చూడండి ప్లీజ్. డాక్టర్, మీకు దండం పెడతా డాక్టర్ గారు, మా అమ్మని కాపాడండి ప్లీజ్. డాక్టర్ గారు, సింధు బతకాలి డాక్టర్. తన భర్త కోసం, తన పిల్లల కోసం ఎంతో పోరాటం చేసింది. ఆ పోరాటం వృధా పోకూడదు. తను ఎలాగైనా బతకాలి డాక్టర్ ప్లీజ్. ఆ స్పెషలిస్ట్ ఎవరో త్వరగా వచ్చేలా చూడండి సార్ ప్లీజ్. మేము ఆపాల్లోనే ఉన్నాం. ఆల్రెడీ డాక్టర్ గారు బయలుదేరారంట. ఆన్ ది వే. ఆయన కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. ఆ డాక్టర్ రాగానే ఆపరేషన్ వెంటనే జరిగేలాగా అన్ని ఏర్పాట్లు మేము చేస్తామండి. డోంట్ వరీ. సిస్టర్, త్వరగా రా. సార్ దయచేసి ఇంజెక్షన్ రెడీ. సార్ దయచేసి మీరు బయటికి వెళ్ళండి సార్ ప్లీజ్. యష్, వెళ్ళండి సార్, వెళ్ళండి, రేయ్, వెళ్ళండి సార్ త్వరగా. సిస్టర్, ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా ఏడవకు రిషి. డాక్టర్ గారు రాగానే మీ అమ్మకు ఆపరేషన్ చేస్తారు. మీ అమ్మ కోలుకుంటుంది. ఎప్పటిలాగే నువ్వు మీ అమ్మతో కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా విధి రాసిన ఆ బ్రహ్మ వదిలేసెను నీ జన్మ చేజారిన రాతలు మార్చాలంటే మనుషులమైన మన తరమా ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా యష్, యష్, ఒకసారి ఇటు చూడరా.